ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడం వలన కోనసీమ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముప్పు ప్రమాదం ఉందని ఎమ్మెల్సీ కూడిపూడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం మందిరం హాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ అధ్యక్షతన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడారు. స్థాయి సంఘంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులకు, అలాగే శాసన మండలి సభ్యులకు, నాతోటి జడ్పీటీసీ సభ్యులకు, జిల్లా ఉన్నతాధికారులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రిక్ మీడియా పత్రికా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నమస్కరించుకుంటూ ఈ సభని మనకి 7 స్థాయి సంఘాలు ఉన్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అందులో 4 స్థాయి 1, 2, 4, 7 స్థాయి సంఘములకు జిల్లా పరిషత్ చైర్మన్గా నేనే అధ్యక్షత వహించడం జరుగుతుంది. అలాగే 3వ స్థాయి సంఘానికి గౌరవ వైస్ చైర్మన్గా ముర్రా అనుభవ్ గారు, అలాగే 5వ స్థాయి సంఘానికి శ్రీమతి పొంగల్ పద్మావతి గారు, అలాగే 6వ స్థాయి సంఘ సమావేశానికి మేరుగు పద్మావతి గారు అధ్యక్షత వహిస్తారు. కాబట్టి మనందరం కూడా కిందసారి మనందరం కూడా సార్వత్రిక ఎన్నికల కోడ్లో ఉన్నాం. కాబట్టి ఎటువంటి సమీక్ష జరుపుకోకుండా మనం ముగించుకోవడం జరిగింది. 2 సభల్ని కూడా, జనరల్ బాడీ అండ్ స్థాయి సంఘాలు 2 కూడా. ఈ రోజున మనకి కొత్తగా వచ్చినటువంటి ఈ సమావేశానికి మన ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యేలు వారు కూడా ముందుగా సభను ఉద్దేశించి వారు మాట్లాడిన తర్వాత మనం ఈ సభని సమీక్షపూర్వకంగా జరుపుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి నేను మరీ కోరుకుంటున్నాను. ఈనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశానికి అధ్యక్షులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత మే నెలలో జరిగిన ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మన చైర్మన్ గారు కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. వేణుగోపాల్ గారు, సహచర సభ్యులందరికీ, ముఖ్యంగా ఇది నేను 2వ సమావేశానికి ఇచ్చేసాను కాబట్టి కాస్త పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా నేను సభ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, స్వాతంత్రం తర్వాత రైతు ప్రతినిధులు అనేవాళ్ళు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో లేకపోవడం వల్ల ఈవేళ కోనసీమ ముఖ్యంగా ధాన్యాగారమైనటువంటి మనం ఈ కాలంలో డ్రైనేజెస్ అధ్వాన పరిస్థితిలో ఉండటం వల్ల ప్రభుత్వాలు మరి వాటికి అరకొర నిధులు ఇవ్వటం వల్ల
చాలా నష్టం జరుగుతుంది మనకి. ఇవాళ సంవత్సరాల తరబడి కుటుంబం అంతా కూడా కష్టపడి పనిచేస్తున్నా కూడా రైతుకి ఏ విధమైనటువంటి విసులుబాటు లేకుండా ఉంది. ముఖ్యంగా యాబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ వల్ల, కౌలు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల, అలాగే దేవస్థానాల్లో వ్యవసాయం చేసినటువంటి వారికి శిస్తు మాఫీ చేయకపోవడం వల్ల ఎన్నో రుగ్మతలతో ఈవేళ భారత వ్యవసాయ రంగం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. కాబట్టి మనం జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి కనీసం 30% 40% రైతులకి రిజర్వేషన్ చేయవలసిన అవసరం ఉందని మరి మీ సభ ద్వారా తెలియజేస్తూ ఈనాటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశానికి అధ్యక్షులైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ధన్యవాదాలు. గత మే నెలలో జరిగిన ఎలక్షన్స్ తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఇచ్చేసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మన చైర్మన్ గారు కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. స్థాయి సంఘాలు సమావేశం అని చెప్తే వచ్చాను. జిల్లా పరిషత్ సమావేశానికి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అనేక సమస్యలు చర్చకు వస్తాయి. కానీ వాటిని అమలు చేయడానికి మాత్రం ఖచ్చితంగా ఫాలోఅప్ ఉండాలి. ఆ ఫాలోఅప్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ చర్చించేది ఆచరణలోకి వస్తుంది. చర్చించుకుని వెళ్ళిపోయి ఫాలోఅప్ లేకపోతే దీని కూడా గౌరవం తగ్గిపోతుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాముఖ్యం ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ చర్చించే ప్రతి విషయాన్ని ఫాలోఅప్ చేసేలాగా జిల్లా అధికారులు కానీ, చైర్మన్ గారు కానీ, మంత్రి గారు కానీ ఎవరు ఉండేవాళ్ళు ప్రజలకు ఏదైతే చర్చించామో దాన్ని ఫాలోఅప్ చేసి పూర్తి చేస్తేనే మన అందరికీ గౌరవం. కాబట్టి ఈ సభలో జరగాలని మీ అధ్యక్షతన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ దృష్టికి అధికార దృష్టికి తెచ్చేది ఏంటంటే ఈ కాలువలు డ్రైనేజీలు మొత్తం కాలువలు ముందు బండ్స్ అన్ని కూడా కనపడటం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఆ బండ టచ్ చేయాలంటే ఎవరైనా భయపడేవారు. ఇప్పుడు ఆ బండ అనేది అది కాలువ బండ అవ్వచ్చు, డ్రైన్ బండ అవ్వచ్చు, ఈ బండ్స్ అన్నీ కూడా ఆక్రమణకు గురైపోతున్నాయి. దీనివల్ల తీవ్రమైన ముప్పు వర్షాలు వచ్చినప్పుడు యంత్రాలు తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయడానికి కూడా అవకాశం లేని విధంగా నిర్మాణాలు ఈ బండమే జరుగుతున్నాయి. కానీ ఎందుకు అధికార యంత్రాంగం అంతా కూడా కింద నుంచి పై వరకు పట్టించుకోవడం నాకు అర్థం కావడం లేదు. అంటే గవర్నమెంట్ నాకు శాలరీ ఇచ్చినా, మీకు శాలరీ ఇచ్చినా బాధ్యతగా ప్రజా వస్తువుని కాపాడమని మనందరికీ ఉంది. అలాంటి మనము ఈరోజు మన కళ్ళ ముందే ఒక డ్రైన్ గట్టు, కాలువ గట్టు, ఆ 2 గట్లు చాలా ఇంపార్టెంట్ రైతాంగానికి కానీ మంచినీరు కానీ అవి పూర్తిగా అన్యాయం కట్టు. అందుకే జడ్పీ వారిని అధికారులు కోరేది ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని డ్రైన్ గట్లు, అన్ని కెనాల్ బండ్లు ఆక్రమణ తీసే అది మనకు లేకపోయినా కూడా ఎక్కడ దాకా ఉందో తెలిస్తే కూడా బెటర్.